తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఒక సాధారణ పూజారి కొడుకు కష్టపడి పైకి వచ్చి అదే దేవాదాయ శాఖకు మంత్రి అయితే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడి పేరుతో జరిగే దోపిడీని తలుచుకుంటే అతని రక్తం మరుగుతోంది. సామాన్య భక్తుల కష్టాలు ఎలా ఉంటాయో అతనికి బాగా తెలుసు. అందుకే తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఒక హైడ్రామా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సామాన్య భక్తుడిలా మారువేషంలో వచ్చిన మంత్రి దేవుడు సాక్షిగా భక్తులను లూటీ చేస్తున్న ఒక అవినీతి పూజారి గుట్టురట్టు చేశారు. సినిమాను తలపించేలా సాగిన ఈ రియల్ లైఫ్ థ్రిల్లర్ స్టోరీ వింటే మీరు కూడా ఆ మంత్రికి హ్యాట్సప్ చెప్తారు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సముద్ర తీరాన కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుచెందూరు మురుగన్ ఆలయం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడతారు. అయితే కొంతకాలంగా ఈ ఆలయంలో విఐపి దర్శనం పేరుతో కొందరు అర్చకులు సిబ్బంది కలిసి సామాన్య ప్రజల రక్తాన్ని పిండేస్తున్నారు. డబ్బులు ఇస్తే నిమిషాల్లో దర్శనం, లేదంటే గంటల తరబడి లైన్లోనే నరకం. ఈ దోపిడిపై దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబుకు వరుసగా ఫిర్యాదులు అందాయి. సాధారణంగా ఏ మంత్రి అయినా ఏం చేస్తాడు? అధికారులకు ఫోన్ చేసి చూడండి అని ఆర్డర్ వేస్తాడు. కానీ ఈ మంత్రి అలా చేయలేదు. ఎందుకంటే ఆయన ఒక సాధారణ పూజారి కొడుకు. గర్భగుడి వెలుపల నిలబడే సామాన్యుడి బాధ ఏంటో ఆయనకు తెలుసు. నిజాలు ఏంటో తేల్చడానికి మంత్రి రమేష్ స్వయంగా రంగంలోకి దిగారు. కాన్వాయ్ లేదు, సెక్యూరిటీ లేదు, హంగో ఆర్భాటాలు అసలే లేవు. మొహానికి ఒక మాస్క్ ధరించి అచ్చం ఒక సాధారణ భక్తుడిలాగా క్యూ లైన్లోకి వెళ్లారు. మంత్రిని ఎవరు గుర్తుపట్టలేదు. సరిగ్గా అదే సమయంలో అక్కడ భక్తులను బురిడీ కొట్టించే ఒక అర్చకుడి కన్ను ఈ సాధారణ భక్తుడిపై పడింది. మంత్రి దగ్గరకు వచ్చిన ఆ అర్చకుడు లైన్లో వెళ్తే గంటలు పడుతుంది. నాకు 4,000 ఇవ్వు, ఇప్పుడే డైరెక్ట్గా తీసుకువెళ్ళి విఐపి దర్శనం చేయిస్తా అంటూ ఆఫర్ ఇచ్చాడు. మంత్రి మనసులో కోపం నశాలానికి అంటేనా నటిస్తూ, సరే స్వామి, నా దగ్గర క్యాష్ లేదు, గూగుల్ పే చేయమంటారా అన్నారు. దానికి ఆ అవినీతి పూజారి ఎగిరి గంతలు వేస్తూ ఆ చెయ్యి అంటూ క్యూఆర్ కోడ్ చూపించాడు. దేవుడు సాక్షిగా సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి అకౌంట్ నుంచే 4,000 లంచం తీసుకున్నారు ఆ లంచగొండ పూజారి. డబ్బులు డిజిటల్గా ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సీక్రెట్గా దర్శనం కూడా పూర్తయింది. ఇక అసలు సినిమా ఇక్కడే మొదలైంది. దర్శనం ముగిసిన వెంటనే గుడి ప్రాంగణంలోనే మంత్రి రమేష్ తన మొహానికి ఉన్న మాస్క్ను ఒక్కసారిగా తీసేశారు. ఎదురుగా ఉన్నది సామాన్య భక్తుడి కాదు, సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అని తెలియడంతో అక్కడున్న అధికారులు గుండెలు ఆగిపోయినంత పనైంది. ఇక మంత్రి నుంచి 4,000 లంచం తీసుకున్న ఆ అర్చకుడైతే భయంతో వణుకుతో అక్కడికక్కడే పరుగులందుకున్నాడు. నడి రోడ్డు పైన పరుగులు తీశాడు. కానీ లాభం లేదు. దేవుడి ఇంట్లో దొంగతనం చేసేది ఎవరో దొరికిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంత్రి రమేష్ లంచం తీసుకున్న ఆ అర్చకుడితో పాటు అతనికి సహకరించిన మరో భద్రతా సిబ్బందిని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేవుడి సన్నిధిలో అందరూ సమానమే. ఇక్కడ పేద ధనిక భేదం చూపిస్తూ భక్తులను పీడించుకు తినే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మంత్రి తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో తిరుచెందూర్ పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పూజారి కొడుకు మంత్రి అయితే దేవుడి సేవ ఎలా ఉండాలో, సామాన్యుడికి న్యాయం ఎలా జరగాలో ప్రాక్టికల్గా నిరూపించారు మంత్రి రమేష్. தொடர்ந்து திருச்செந்தூர் கோயிலில் பல்வேறு முறைகேடுகள் நடக்கிறதாக பொதுமக்களும் சமூக வலைதளங்களிலும் சமூக ஆர்வலர்களும் கடவுள் நம்பிக்கையுடைய பக்தர்களும் நிறைய கம்ப்ளைண்ட்ஸை என்கிட்ட கொடுத்துருந்தாங்க. சோஷியல் மீடியாவில் எழுதியிருந்தாங்க. எல்லாத்தையுமே நான் தொடர்ந்து பார்த்துக்கிட்டு இருந்தேன். ஸோ அதன்படி இன்றைக்கு காலையில் சர்ப்ரைஸாக ஒரு ஆய்வு பண்ணலாம் அப்படின்னு சொல்லிட்டு விடியற் காலையில் நான் இங்கே வந்திருந்தேன். மாஸ்க் போட்டுட்டு நான் இங்கே ஆய்வுகள்லாம் பண்ணிட்டு இருந்தேன். அப்படி ஆய்வு பண்ணும்பொழுது இங்கே பின்னாடி இருக்கக்கூடிய இந்த கோபுர என்ட்ரன்ஸில் பார்த்தீங்கன்னா பொதுமக்கள் பக்தர்கள் கிட்ட பணம் வாங்கிட்டு உள்ள தரிசனத்திற்கு நேரடியாக கூட்டு போகிறத கண்டுபிடிச்சிருக்கிறோம். இதில் ஈடுபட்டுள்ளக்கூடிய இங்கே இருக்கக்கூடிய அர்ச்சகர்கள், அதிகாரிகள் எல்லாருமே சேர்ந்து தான் ஈடுபட்டு இருக்கிறாங்க. அவங்க யாராக இருந்தாலும் எந்த பாகுபாடும் இல்லாமல், எந்த பாரபட்சமும் இல்லாமல் நடவடிக்கை எடுப்போம். அதற்குள்ள இணையத்தில் ஒரு தப்பான செய்தியை பரப்பி விட்டுட்டு இருக்கிறாங்க. மன்னிப்பு கடிதம் வாங்கிட்டு மன்னிச்சு விட்டோம்னு சொல்லிட்டு அவங்க கிட்ட விளக்க கடிதம் கேட்டு விளக்கம் வாங்கிடும். எப்படி நீங்க அனுமதிச்சீங்க, எப்படி எதுக்காக பணம் வாங்கிட்டு உள்ள அனுப்பிச்சிங்கன்னு சொல்லிட்டு விளக்க கடிதம் தான் அவங்க கிட்ட வாங்கியிருக்கணும். அது மன்னிப்பு கடிதம் கிடையாது. அந்த விளக்க கடிதத்தை வாங்கிட்டு இது ஒரு ப்ரொசீஜர். ஒரு கம்ப்ளைண்ட் வருதுன்னா அவங்கள கூப்பிட்டு அதுக்கு விளக்கம் கேட்டு கடிதம் வாங்கி அதன் மேல நடவடிக்கை எடுப்போம். அந்த ஒரு ஆய்வு மட்டும் இல்லாம இன்றைக்கு அன்னதான கூடங்கள் ஆய்வு பண்ணியிருக்கிறோம். அதே போல கோயிலினுடைய சொத்துக்கள் பற்றிய ஆய்வுகளை நடத்தியிருக்கிறோம். கோயிலுக்கு வர வேண்டிய வருமானங்கள் எங்கெங்கெல்லாம் தடைப்பட்டிருக்கின்ற அந்த ஆய்வுகளை நடத்தியிருக்கிறோம். கோயிலுக்கு தேவையான அடிப்படை வசதிகள் என்னென்ன இருக்குன்னு சொல்லி ஆய்வுகள் பண்ணிட்டு இருக்கிறோம். கோயிலின் தூய்மையை எப்படி பராமரிக்கிறதுன்னு ஆய்வுகள் பண்ணிட்டு இருக்கிறோம். அதே போல கோயிலுக்கு வரக்கூடிய பக்தர்கள் எவ்வளவு விரைவாக தரிசனம் பார்த்துட்டு வெளியில போக முடியும், அதற்கு என்ன மாதிரியான விஷயங்கள்லாம் கொண்டு வர முடியும்ன்றதை பற்றி ஆய்வுகள் பண்ணிட்டு இருக்கோம்.